నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ కుమార్ కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. కిడ్నాప్కు పాల్పడిన 6 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కార్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల కోసమే కిడ్నాప్కు పాల్పడ్డారని తెలిపారు ఎస్పీ జానకి షర్మిల. ఈ కిడ్నాప్కు ప్రధాన సూత్రధారి హరీష్ కుమార్ మాజీ డ్రైవర్ షేక్ హైదరేనని చెప్పారు. డ్రైవర్ ఉద్యోగం నుంచి తనను తొలగించారనే కోపంతో హరీష్ను కిడ్నాప్ చేసి 3 కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు. కేసు ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందించారు ఎస్పీ. A1 దొరకముందే మనము మిగిలిన 4 ఎవరు అన్నది ఐడెంటిఫై చేయగలిగాము. తర్వాత వాళ్ళని ముందు అరెస్ట్ చేసాము, తర్వాత ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఈ అఫెన్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పారిపోయి విజయవాడ, వైజాగ్ అట్లా వెళ్ళిపోయారు. సో వీళ్ళందరూ కూడా మన వాళ్ళు చాలా చక్కగా ఐడెంటిఫై చేశారు. తర్వాత నిన్న ఈవినింగ్ వాళ్ళని ఇక్కడ మళ్ళా వీళ్ళకి ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు ఇక్కడ, అంటే ఆయన మూమెంట్స్ హరీష్ కుమార్ రావు ఆయన మూమెంట్స్ అంతా కూడా పన్కల్ విలేజ్ నుంచి మధుసూదన్ అనే ఆయన ఇతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ కనుక్కుందాము ఏమవుతుంది అనేసి వీళ్ళందరూ కూడా ఆ కారులో వస్తుంటే మన సోన్ సిఐ సోన్ టోల్ ప్లాజా దగ్గర, గంజాల్ టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళారు. దాంతో వాళ్ళు ఇక్కడ ఏమవుతుంది కనుక్కుందాము అనేసి అక్కడ భయపడి దే కేమ్ బ్యాక్ అండ్ రిటర్న్, వాళ్ళు ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మనము ఫస్ట్ వీళ్ళు ఒక కార్ హైర్ చేసుకున్నారు. హైర్ చేసుకొని స్విఫ్ట్ కార్లో ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఆయన కిడ్నాప్ చేసినప్పుడు ఆయన కారులోనే కూర్చోబెట్టి కొంతమంది వెనకాల కారులో కూర్చున్నారు. సో 2 కార్లు కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు.